కృష్ణ, నాకు ఎటు చూస్తున్నా నా వాళ్ళే కనిపిస్తున్నారు. నా గురువులు, నా అన్నలు, నా స్నేహితులు వీళ్ళందరూ నా వాళ్ళే కదా. భీష్మ పితామహ అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమగా చూసుకున్నాడు. ద్రోణాచార్యుడికి వాళ్ళ కొడుకు కంటే నేనే ఎక్కువ. అలాంటిది ఒక రాజ్యం కోసం నేను వీళ్ళని ఎలా చంపగలనని కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు అర్జునుడి చేతిలో నుంచి తన గాంధీవం కింద పడిపోతుంది. అర్జున, నీ మైండ్ లో నడుస్తున్న థాట్స్ కరెక్ట్ కాదు. దీనికి ఇది సమయం కాదు. నీ ఆలోచనలు తప్పుదారిలో వెళ్తున్నాయి. వీళ్ళని చంపితే నాకేమొస్తుంది? జరుగుతున్నది ఒక ధర్మ యుద్ధం. నువ్వు ధర్మాన్ని కాపాడాలి. మా తాతను, నా గురువుని, నా స్నేహితులను, నా అన్నలను చంపితే అది ధర్మయుద్ధం ఎలా అవుతుంది? వీళ్ళ శవాలపైన ఆ రాజ్యాన్ని నేను ఎలా గెలవగలను? అంత భారాన్ని మోయడానికి నా షోల్డర్స్ రెడీగా లేవు. అర్జున, నిన్ను నమ్మి నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న టైం చాలా క్రిటికల్. నువ్వు పూర్తిగా చావు గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. చావుని మించిందేంటి? చావే కదా ఇంకా ఫైనల్. దానికి మించింది కూడా ఇంకేమైనా ఉందా? చావు నీ ఈ జర్నీ యొక్క ఎండ్ మాత్రమే. నీ లోపలున్న ఆత్మకి చావు లేదు. దాన్ని అగ్ని దహించలేదు. ఎలాంటి వెపెన్ దాన్ని కట్ చేయలేదు. విండ్ దాన్ని ఆర్పివేయలేదు. ఆత్మ నాశనము లేనిది. నువ్వు వేసుకున్న వస్త్రాలను తీసి ఎలాగైతే వదిలేస్తావో ఆత్మ కూడా అంతే. తను ఈ బాడీని వదిలేసి వేరే బాడీలోకి వెళ్తుంది. మీరు ఎంత చెప్పినా ఇంత మందిని చంపాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు మాధవ. నీ ఫీలింగ్స్ కంటే నిన్ను నువ్వు పైన పెట్టు. నీ థాట్స్ ఏం చెప్తున్నాయో నాకు తెలుసు. కానీ జరుగుతున్న యుద్ధం మంచి ఇంకా చెడు మధ్యలో. నువ్వు ఈ జరిగే యుద్ధంలో చాలా పెద్ద పాత్రధారివి. నీ కర్మని నువ్వు డిసైడ్ చేసుకోలేవు. అలాగని జరిగేదాన్ని కూడా నువ్వు ఆపలేవు. ధర్మం వైపుగా నడిచే దారి ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశాన్ని ఇస్తాడు. నా పైన నీ నమ్మకాన్ని పెట్టు అర్జున. ఎందుకంటే నేనే నిజం. దేవతలు, ఋషులు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నాలోనే ఉన్నాయి. రుద్రాల్లో శివుడిని నేను, యక్షాల్లో కుబేరుణ్ణి నేను, పర్వతాల్లో మిరుణ్ణి నేను, యోగులలో బృహస్పతిని నేను. నేనే మొదలు, నేనే అంతం. నన్ను మించింది ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ లేదు. అలాంటిది నేను నా కర్మని పాటించడానికి, ఈ లోకానికి ఒక దారి చూపించడానికి, ప్రపంచంలో ఎప్పుడైతే చెడు పెరిగిపోతుందో ఆ చెడుని చంపడానికి నేను ఒక అవతారాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాను. భగవంతుడా, మీ రూపాన్ని చూడాలనుంది నాకు అని అర్జునుడు అడుగుతాడు. కురుక్షేత్రం మధ్యలో కృష్ణుడి బాడీ అలా ఎక్స్పాండ్ అవడం మొదలైంది. కురుక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృష్ణుడు తప్ప ఇంకా ఏమీ కనపడనంత పెద్దగా తన రూపాన్ని తీసుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి వాళ్ళకు తన రూపంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్క దేవతలు, కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు అన్ని కృష్ణుడిలోనే కనిపిస్తున్నాయి. మీ విశ్వరూపాన్ని చూడడానికి నా కళ్ళు సరిపోయేమో ఇంకా చాలు మాధవ. కానీ మీరు ఎవరు? నేనే ఆది, నేనే అంతం. ఈ ప్రపంచాన్ని సృష్టించిందే నేను. అందులో జీవరాశుల్ని పెట్టింది కూడా నేనే. ఇప్పుడు వాళ్ళని అంతం చేసేది కూడా నేనే. ఈ కురుక్షేత్ర రణరంగంలో దుష్టుడు బతికే ఛాన్సే లేదు. అర్జున, వీళ్ళని చంపడానికి నువ్వు నా వెపెన్ మాత్రమే. నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. మిగతాదంతా నేను చూసుకుంటా. అర్జునుడు ఫైనల్ గా తన గాంధీవాన్ని లేపాడు. కృష్ణుడు తన రథాన్ని నడుపుకుంటూ ఎక్కడి నుంచి అయితే మొదలెట్టారో అక్కడికే వచ్చి నిల్చుంటారు. యుద్ధం మొదలు కాబోతుంది. దానికంటే ముందు యుధిష్ఠిర్ తన ఆర్మరీ అన్నిటినీ తీసేసి భీష్ముడు వైపుగా నడవడం మొదలెడతాడు. అది చూసిన కౌరవులు ధర్మరాజు యుద్ధం స్టార్ట్ కాకముందే తన ఓటమిని ఒప్పుకుంటున్నాడా ఏంటి అని ఆలోచనలో ఉంటారు. పాండవులు కూడా అసలు వాళ్ళ అన్న ఏం చేస్తున్నాడన్న కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. ఎందుకంటే తను రాజు. తను అన్ఆర్మ్డ్ గా, అన్ప్రొటెక్టెడ్ గా తన ఎనిమీస్ దగ్గరికి అలా వెళ్ళకూడదు. అది సేఫ్ కాదు. పితామహ, మీ అగేన్స్ట్ గా పోరాడడానికి మాకు ఆజ్ఞనివ్వండి. నువ్వు నా ఆజ్ఞని తీసుకోవడానికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది యుధిష్ఠిర్. కానీ నేను నీ వైపుగా పోరాడలేను. దానికి మించి ఇంకా ఏమైనా అడగగలవా నన్ను? మిమ్మల్ని ఓడించడం ఎలా? నన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు. ముందుగా నేను దుర్యోధనుడి ఇంకా హస్తినాపురం వైపుగా పోరాడాలి. నా దగ్గరికి నువ్వు మళ్ళీ రా. ఏం చేయాలో నీకు నేను చెప్తాను. కానీ ఈ యుద్ధాన్ని నువ్వే గెలవాలని నేను ప్రార్థిస్తాను. యుధిష్ఠిర్ కి తన బ్లెస్సింగ్స్ ని భీష్ముడు ఇస్తాడు. యుధిష్ఠిర్ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్య, చెప్పండి, మిమ్మల్ని ఓడించడం ఎలా? నా చేతిలో శస్త్రం ఉన్నంత వరకు నన్ను ఎవరు కొట్టలేరు. ఆ శస్త్రాన్ని నేను పక్కన పెట్టిన, కింద పడేసిన, అప్పుడు మీరు నన్ను కొట్టడానికి ట్రై చేయొచ్చు. దాని తర్వాత కృపాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. యుధిష్ఠిర్, నేను చిరంజీవిని, నాకు చావు లేదు. కానీ భయపడకు, మీరే గెలుస్తారని కృపాచార్యుడు చెప్తాడు. లాస్ట్ గా తను శల్య దగ్గరికి వెళ్తాడు. మహారాజా, మాకిప్పుడు బిగ్గెస్ట్ ఆపోనెంట్ అంటే కర్ణుడే. తను ఇంకా అర్జునుడు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. మీరు చెప్పింది నేను తప్పకుండా చేస్తానని శల్య యుధిష్ఠిర్ తో అంటాడు. యుధిష్ఠిర్ కి లాస్ట్ అనౌన్స్మెంట్ ఒకటి మిగిలిపోయింది. ఎవరన్నా నా వైపుగా ఉన్న వాళ్ళు కౌరవుల వైపుగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అలాగే కౌరవుల వైపు ఉన్న వాళ్ళు నా వైపుగా రావాలనుకుంటే కూడా మిమ్మల్ని ఎవరు ఆపరు. యుయుత్సు, దుర్యోధనుడు వాళ్ళ స్టెప్ బ్రదర్. గాంధారి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉంటుందో యుయుత్సు వాళ్ళ అమ్మ ధృతరాష్ట్రుడికి సర్వ్ చేస్తూ ఉంటుంది. యుయుత్సు పాండవుల వైపుగా వెళ్తాడు. నువ్వు కరెక్ట్ సైడ్ నే ఎంచుకున్నావు. నీతోనైనా ధృతరాష్ట్రుడి వారసత్వం ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని యుధిష్ఠిర్ అంటాడు.
యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ధృష్టద్యుమ్నుడు హాతప్రవేరా నడిచాడు. ఇరువైపుల సేనలు ముందుకు రావడం మొదలెట్టాయి. కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు, సేనలు అందరూ ఆకలితో ఉరుకుతున్నారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. మీరు ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చుంటుంది. ప్లీజ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. నేను ప్రతిరోజు 2 days ఆఫ్ కురుక్షేత్ర యుద్ధాన్ని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్ వన్స్ ఐ అప్లోడ్. ఐల్ సీ యు గైస్ టుమారో.